వరుదిని ఏకాదశి వ్రతకథ. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మందత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవారు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలా పాలించేవారు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడిపోయారు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించటం ప్రారంభించారట. ఆ సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశారు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేటప్పటికీ రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసింది. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెంది తన 2 చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగారు: ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు రాజుకు పూర్వజన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పారట. అదే సమయంలో శ్రీ విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరగా, అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరుదిని ఏకాదశిని పాటించాలని చెప్పారు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పారు. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందారట. అప్పటి నుండి వరుదిని ఏకాదశిని హిందువులలో చాలామంది పవిత్రమైన రోజుగా భావిస్తున్నారు. ఈ పర్వదినాన ఎంతో నిష్ఠతో ఉంటూ ప్రార్థనలు, భజనలు, కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శ్రీకృష్ణుడు యుధిష్ఠిర రాజుకు వరుదిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పారని మరో కథ కూడా ప్రచారంలో ఉన్నదండి. దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు.